మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఎందుకు ఇలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ లేని విషయాలను చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు? మీకు ఇచ్చిన బాధ్యత ఏంటి? అసలు మీ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ప్రజలు ఇచ్చారు. ఈ రోజు శాంతి భద్రతలు గాలి కొదిలేయడం, అలాగే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం వలన ప్రజలందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి అధికారంలోకి, జగనన్న ముఖ్యమంత్రి కావాలని బలంగా ఈ రోజు కోరుకుంటూ జగనన్న పుట్టినరోజుని ఒక పండగలా జరుపుకున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని చూసి తట్టుకోలేక, అలాగే మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నింట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని రావడంతో దాన్ని చూసి తట్టుకోలేక కడుపు మంటతో ఈ విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడానికి మీరు దృష్టి పెట్టారు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో. ప్రజలకి రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కులను కూడా ఈ రోజు కాలరాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టారు తప్ప ఎక్కడా కూడా అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాని